మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు. ఒక చిన్న సంఘటన. ఒక నిర్మాణంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్‌లో కింద నేల మీద ఒక కార్మికుడు పని చేస్తా ఉంటాడు. కింద బుర్ర వంచుకొని పని చేస్తుంటాడు. పైన ఐదో అంతస్తులో యజమాని ఉంటాడు. ఆ యజమాని ఇతన్ని కింద ఉన్నటువంటి పనివాడిని అవసరం వచ్చి పిలుస్తాడు. పైనుంచి పిలుస్తాడు. కేకేస్తాడు. చప్పట్లు కొడతాడు. వినబడదు. ఏం చేయాలో తెలియక ఆ జేబులో ఉన్నటువంటి కాయిన్స్ తీసి ఒక్కొక్క కాయిన్ కిందకి ఇస్తుంటాడు. ఆ కాయిన్ చూసైనా పైకి చూస్తాడేమోనండి. ఆ చిల్లర ఇసిరితే వీడు పని చేసుకోవడానికి కింద ఆ కాయిన్ చూసి వాటిని జేబులో పెట్టుకుని మళ్ళీ వాడు పని వాడు చేసుకుంటున్నాడు తప్ప పైకి మాత్రం చూడడు. వాడి దగ్గర కాయిన్స్ అన్నీ అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక రాయి చిమ్మి కొడతాడు పైనుంచి. ఆ రాయి తగిలిన తర్వాత అప్పుడు పైకి చూస్తాడు ఎవరు నన్ను కొట్టిందని. మనం కూడా దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు దేవుడిని చూడం. మనకి ఎప్పుడైతే దేవుడు గొప్ప కలిగిస్తాడో అప్పుడే దేవుడు మనం చూస్తాం. మనం బాధ కలిగినప్పుడు మాత్రమే దేవుడిని చూస్తాం. అయితే మనం నిత్యము దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి.